ఇలా కూడా చేపలు పడతారా? హాయ్ హలో గైస్, వచ్చేసాను ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా ఊరు మంచినీళ్ళ కాలువ దగ్గర లాకుల దగ్గర అయితే తిక్కిళ్ళతో చేపలు పడుతుంటే ఆ చేపలు కొని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాం. ఈ చేపలు అనేవి నీళ్లు బాగా ఫోర్స్గా వెళ్ళినప్పుడు ఆ నీళ్ళకి ఎదురేదాలని అనుకుంటాయి. అలాంటి టైంలోనే ఈ తిక్కిళ్ళు అనేవి పెట్టి వాటిలో ఈ చేపలు అనేవి సులభంగా పడతాయి. వీటిని మేము తిక్కిళ్ళు అని అయితే అంటాం. మీరైతే ఏమంటారు? ఈ తిక్కిళ్ళలో పడ్డాక అందులో నుంచి బయటికి ఎగిరి పడుకోకుండా ఇలా పిచ్చి మొక్కలు అనేవి వేస్తారు. అవి వేయడం వల్ల పైకి ఎగిరినా కానీ కిందకు పడలేవు ఆ చేపలు అనేవి. నీళ్ళు అనేవి ఎంత ఫోర్స్గా వెళ్తే అంత ఫోర్స్గా చేపలు అనేవి ఎగరాలనుకుంటాయి. అప్పుడే చేపలు అనేవి ఎక్కువ పడతాయి కూడా. తిక్కిళ్ళతో పట్టేవాళ్ళు తిక్కిళ్ళతో పడతారు, వలలతో పట్టేవాళ్ళు వలలతో కూడా పడతారు. మేమైతే తిక్కిళ్ళతో పట్టిన చేపలు అయితే తీసేసుకున్నాం కూడా. అయినా సరే చూడండి ఇంకెన్ని చేపలు ఉన్నాయో. ఈ చేపలు మా ఊర్లో చాలా ఫేమస్ కూడా. ఈ చేపలు అనేవి కాలువలు బాగా వచ్చినప్పుడు కానీ వర్షాకాలంలో అయితే బాగా దొరుకుతాయి. ఇలా తిక్కిళ్ళతో చేపలు పట్టడం ఎప్పుడైనా చూసారా? చూస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చిన్ని చిన్ని చేపలు అనేవి క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వండుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.